ఓ సినిమాలో నటించడమే మహాభాగ్యం. గతేడాది వరకు ఇదే పరిస్థితి. అయితే ఈ ఏడాది లభించిన విజయాలు కథానాయకుల ఆలోచనలో మార్పు తెచ్చాయి. అగ్రశ్రేణి కథానాయకులు మొదలుకొని కుర్ర హీరోల వరకు అందరూ సినిమాల జోరు పెంచారు. వరుస చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అసలు కథానాయకులంతా ఎవరేం చేస్తున్నారనే విషయాలపై ఓ లుక్కేద్దాం. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మాదారి వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి సరి కన్నా మెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి. ఏటా కొందరు హీరోలు ఎక్కువ సినిమాల్లో నటిస్తే ఇంకొందరు ఒకటి అరా నటిస్తుంటారు. అప్పటి పరిస్థితిని డిమాండ్ను బట్టి సినిమాలు చేస్తుంటారు. 2012 ప్రథమార్థం మొదలుకొని ఇప్పటి వరకు పరిశ్రమలో నమోదైన వరుస విజయాలు ఆయా హీరోల సినిమాల జోరు పెంచాయి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉందే, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అగ్ర కథానాయకుల్లో సినిమాల జోరు పెంచిన వాళ్లలో ముందు చెప్పుకోవాల్సిన పేరు నటసింహం బాలకృష్ణదే. ఈ కథానాయకుడు నటించిన 3 చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. వేసవిలో అధినాయకుడిగా వచ్చిన బాలయ్య మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో ప్రత్యేక పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ తరువాత శ్రీమన్నారాయణగా ప్రేక్షకుల్ని అలరించాడు. బాలయ్య నటించే 2 ప్రాజెక్టులు ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నాయి. ఓ చిత్రానికి దూకుడు రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ స్క్రిప్ట్ సమకూర్చుతున్నారట. అమ్మ రాజశేఖర్ తో ఓ సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు బోయపాటితో కలిసి రూలర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. బాలయ్య డైరీ ఎలా ఉండబోతోందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదేమో. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ గడ్డ, నెహిత బోల్ ధూల్పేట్, తేరా షేర్ కా అడ్డా. ఎన్నిసార్లు చేసినా నీ ఫోన్ ఎంగేజ్ ఎంగేజ్ ఎంగేజ్. ఇంకోసారి తీసుకోవచ్చుగా. ఉంది మంచి ఫ్యాన్సీ నెంబర్. థాంక్యూ థాంక్యూ. థాంక్స్. ఏంటే సిటీ బస్ లో సీట్ కోసం ఖర్చు వేసినట్టు ముందు నేను వచ్చానంటావు? పోయి చేసుకోపో దేడిది మాకుతానా. నాకు అదైనా ఉంది, నీకు అది కూడా లేదు. వాడిని మ్యాప్ వేసి పట్టలేం, ప్లాన్ వేసి కొట్టలేం, స్కెచ్ చేసి చంపలేం. వాడిని అంతం చెయ్యాలంటే చెప్పడంలో కన్ఫ్యూషన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. నువ్వు ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసావు కొడక, మాడి బూడితే మసైపోతావు. నట సామ్రాట్ నాగార్జున ఈ ఏడాది 2 వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు. సిరిడి సాయిగా మెప్పించిన నాగ్ ఢమరుకంతోనూ అభిమానుల్ని ఆకట్టుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం సంతోషం దర్శకుడు దశరథ్ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. పూలరంగడుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రం, టాలీవుడ్ మన్మధుడుతో తెరకెక్కించే భాయ్ త్వరలో షూటింగ్ పట్టాలెక్కనుంది. అక్కినేని కుటుంబ కథానాయకులందరూ నటించే చిత్రంతో నాగ్ డైరీ పూర్తిగా నిండింది. తెలివిగా చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. గాలి కన్నా వేగమైంది ఏమిటి? మనసు. మనసు కన్నా వేగమైంది ఆలోచన. జ్ఞానం ఉన్న జంతువు పేరేమిటి? మనిషి. మనిషికి ఉండకూడదు అహంకారం. ఉండాల్సింది మమకారం. దుఃఖానికి కారణం కోరిక. మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి? వాగ్దానం. మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు?
విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సంక్రాంతికి బాడీగార్డ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కథానాయకుడు ప్రిన్స్ మహేష్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ డిసెంబర్ 21న విడుదల కానుంది. రానా కథానాయకుడిగా నటించిన కృష్ణం వందే జగద్గురుంలో ఓ ప్రత్యేక గీతంలో వెంకీ తళుక్కున మెరవనున్నాడు. అలాగే వచ్చే సంక్రాంతికి శ్రీకాంత్ తో కలిసి షాడోగాను రాబోతున్నాడు. గబ్బర్ సింగ్ తో రికార్డుల దుమ్ము దులిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంతో అదే జోరు కొనసాగించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరోసారి జల్సా చేయబోతున్నాడు. రచ్చ దర్శకుడు సంపత్ నందితోనూ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న ఓ మై గాడ్ ను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. 3 ఏళ్లలో 2 సినిమాలు మాత్రమే చేసే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తర్వాత సినిమాల జోరు పెంచేశాడు. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ తొక్కుడు బిల్ల అంతా లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు. సంక్రాంతికి బిజినెస్ మెన్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటిస్తున్నాడు. సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. క్రిష్, గౌతమ్ మీనన్ చెప్పిన కథల్ని ప్రిన్స్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్ కోసం పూరి స్క్రిప్ట్ తయారు చేశాడని, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని తెలుస్తోంది. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను.